హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. నైట్ వరల్డ్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాయి అండ్ ఇప్పుడు మన మార్కెట్స్ ఈ రోజు ఎలా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ వచ్చి మనకి 330కి చెప్పాను కదండి ఎలా చూసుకోవాలి అనేది. ఇది 330. సో 330కి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవెన్ ఒక 59 to 60 పాయింట్స్ వరకు కిందకి ఫాల్ అయ్యి మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి న్యూట్రల్గా ఉంది. సో గిఫ్ట్ నిఫ్టీలో ఎటువంటి చేంజ్ లేదు. సో ఇది 730కి ఓపెన్ అయిన తర్వాత ఏవైనా కొద్దిగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వెళుతుందా అనేది చూడండి మన మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు. ఓకే, అండ్ యుఎస్ మార్కెట్స్ చూస్తే నాస్డాక్ 0.97% పాజిటివ్, అంటే దాదాపుగా 1% పాజిటివ్లో ఉంది. అండ్ డౌ జోన్స్ 0.29 నెగిటివ్ అండ్ న్యూట్రల్గా ఉందనుకోవచ్చు అండి. 0.29 అనేటప్పటికి S&P 500 కూడా 0.2, ఇది కూడా న్యూట్రల్గానే ఉంది. సో యుఎస్ మార్కెట్స్లో పెద్ద మార్పు లేదు. అండ్ గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్ స్లైట్ పాజిటివ్ ఉందండి, 0.4% పాజిటివ్లో ఉంది. మీకు నేను ఇవి మాత్రం మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి మనకు ఐడియా రావాలి అంటే. సో గోల్డ్ స్లైట్ పాజిటివ్లో ఉంది అండ్ యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా పాజిటివ్లో ఉంది. యుఎస్ బాండ్ ఈల్డ్స్ కిందకి వస్తున్నాయి. సో ఇది గుడ్ థింగ్ అండి, ఇది మనకి ఈక్విటీ మార్కెట్కి మంచి విషయం. అండ్ అన్నిటికంటే జాగ్రత్తగా చూడాల్సింది USDINR అండి. USDINR పెరుగుతుంది. సో ఇది మన ఐటీ కంపెనీస్కి మంచిది కాదు, ఐటీ కంపెనీస్కి కానీ ఫార్మా కంపెనీస్కి కానీ మంచిది కాదు. ఓకే, ఇది ఒకటి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ఫార్మాలో కానీ ఐటీలో కానీ చేస్తున్న వాళ్ళు ఉంటే దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో క్రూడ్ ఆయిల్ న్యూట్రల్గా ఉందండి. WTI క్రూడ్ కానీ బ్రెంట్ కానీ అండ్ మన క్రూడ్ కానీ మూడు కూడా న్యూట్రల్గా ఉన్నాయి. ఎటువంటి పెద్ద చేంజెస్ లేవు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలి అంటే దగ్గరగా 1% నెగిటివ్లోనే ఉన్నాయి, పాజిటివ్గా లేవు. ఓకే, ఇప్పుడు మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే, ఇది పెద్దది చేస్తున్నాను. ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీలో ఫ్లాట్లో కానీ లేదా గ్యాప్ అప్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, వేస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఈ లెవెల్ తీసుకోండి. ఈ లెవెల్ తీసుకుంటే మనకి అప్ టు లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫర్దర్గా లెవెల్స్ అనేవి మీరు అప్పటి మార్కెట్ సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేసుకోవాలి. ఓకే, అలా కాదండి గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు ఆ రెడ్ క్యాండిల్ యొక్క హై తీసుకోండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి వచ్చింది అంటే మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గుర్తుందా అండి? లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అంటే డైరెక్ట్ గా ఇంతవరకు వచ్చేదండి. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ టార్గెట్ ని హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ పర్ అంటే నేను మీకు చెప్పేది 15 minutes చెప్తున్నా. సో యాజ్ పర్ ద 5 minutes అనాలిసిస్ ప్రకారం కూడా మార్కెట్ ఏ విధంగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను మాస్టర్ అండ్ ఫిబొనాచిలో చెప్పాను. సో దాన్ని బట్టి మార్కెట్ మూమెంటం ఎక్కడ ఓపెన్ అయింది, దాన్ని బట్టి దాని మూమెంటం ఎలా ఉంది అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఫ్లాట్ లో రెడ్ ఓపెన్ అయినా సరే సేమ్ అండి, ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసినా సరే ఫస్ట్ ఈ రేంజ్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి, అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. లేదు ఫస్ట్ ఫ్లాట్ లోనే మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఈ జోన్ కాదు ఈ జోన్ దాకా వెళ్ళండి. ఓకే, సో అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? అండ్ గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసినా సరే సేమ్ లెవెల్స్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. గ్యాప్ డౌన్లో అంటే ఫ్లాట్ కాకుండా ఎక్కడ వేసినా గ్యాప్ డౌనే కాబట్టి గ్యాప్ డౌన్లో క్యాండిల్ మంచి స్ట్రెంగ్త్తో వేసిందా, నార్మల్ రెడ్ క్యాండిల్ వేసిందా అనేది చూడండి. నార్మల్ రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ నుంచి 0.5 జోన్ కదా ఈ మధ్యలోకి కూడా వచ్చి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ లేదు అని అర్థం అండి. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ని బట్టి మీ డెసిషన్ అనేది తీసుకోండి. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, లేదు సపోర్ట్లో నార్మల్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ మనకి యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ అయితే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంది అని ఉంది కదా. సో మనకి న్యూట్రల్లో అంటే ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ వేసిన, గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసినా సరే మనకున్న లెవెల్ మాత్రం ఇదే లెవెల్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో
కొంచెం పెద్ద లెవెల్ ఉంది. ఓకే, సో న్యూట్రల్లో ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ వేసిన అండ్ గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసినా సరే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ మాత్రమే దీనికి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇది కొంచెం దూరం ఉందండి. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి మార్కెట్లో ఇంత దూరం వెళ్ళాలి అంటే, అది కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, లేదండి ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై అండి వేసుకుంటే అప్ టు లిటిల్ బ్రదర్ని ఎంత స్ట్రాంగ్గా క్రాస్ చేసింది అనేది చూడండి. సో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసింది అంటే అప్ టు సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్టు. అట్ ద సేమ్ టైం గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసినా సరే మీరు ఇదే జోన్ తీసుకోవచ్చు. స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఫస్ట్ గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ యొక్క హైని తీసుకోండి. అప్ టు లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది అంటే సపోర్ట్ జోన్. ఓకేనా అండి. ఇప్పుడు గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నారు సార్. ఒక్కొక్కసారి సార్ స్వింగ్ లో ఏది తీసుకోవాలి, ఇది తీసుకోవాలా యాక్చువల్గా అయితే మార్కెట్ ఇలా రివర్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోండి. సో దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, అలాగే దీనికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఇది తీసుకోండి. దీన్ని ఫ్లాట్ గా తీసుకుని ఇక్కడ నుంచి స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే గ్యాప్ డౌన్ లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మాత్రం ఇది సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, లేదా సపోర్ట్ జోన్ లో నార్మల్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు రివర్స్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా అండి. సో 15 minutes లో ట్రెండ్ చూసుకుంటూ, మీకు నేను ఇప్పుడు చెప్పింది ట్రెండ్, 15 minutes లో ట్రెండ్ చూసుకుంటూ 5 minutes లో ట్రేడ్ చేయండి. ఓకే, సో ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియో అనేది మీకు ఏమైనా యూజ్ అయిందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.